వెల్కమ్ టు 5 ఎడిటర్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ స్టూడియో కేంద్రంగా టీవీ9 మీ ముందుకు తీసుకుని వస్తున్న సరికొత్త పొలిటికల్ షో 5 ఎడిటర్స్. వివిధ పార్టీల నేతలను 5 ఎడిటర్లు సూటిగా ప్రశ్నించే ప్రోగ్రాం ఇది. వైనాట్ 175 అంటూ పిడికిలి బిగించిన జననాయకుడు ఒకవైపు, ఆసక్తికరంగా మారిన ప్రతిపక్షాల పొత్తులు మరోవైపు. ఇలాంటి సమయంలో జనం ఎవరితో ఉన్నారు? రానున్న ఎన్నికల్లో హిట్ కొట్టేది ఎవరు? రండి చర్చిద్దాం 5 ఎడిటర్స్లో. ఇవాళ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు మాజీ మంత్రి పేర్ని నాని గారు. నమస్తే సార్. అలాగే పేర్ని నాని గారిని సూటిగా ప్రశ్నలు అడగడానికి 5 ఎడిటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనతో ఉన్నారు శ్యామ్ సుందర్ గారు, అలాగే రమణ గారు, రమణమూర్తి గారు, సురేష్ గారు, అలాగే కృష్ణమరాజు గారు. సో సార్, 175 అని అంటున్నారు, ఏ కాన్ఫిడెన్స్తో అంటున్నారు? ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మేళ్ళు, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కానీ వీటన్నిటిని ఓవరాల్గా చూసుకుని ఇంత మంచి చేసిన మాకంటే ప్రజలు మాకు ఎందుకు ఇవ్వరు అనేది మా నమ్మకం. అంతే. పొత్తులపై ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఇవన్నీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ఇదంతా ఎలా చూస్తారు? మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే రాజకీయాల్లో మనుషులు 2-3 రకాలు ఉంటారు. అధికారమే పరమావధిగా, అధికారం కోసం ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయికైనా దిగజారటానికి, ఎన్ని జిమ్మిక్కులు చేయటానికి, ప్రజలు, సమాజం, వ్యవస్థ, నైతిక విలువలు లేదా లోకనీతి లేకపోతే ధర్మం, ఉచ్చం, నీచం ఇటువంటి ఏ పదాలకి అర్థం అనేది లేకుండా ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తులు పెట్టుకోవటం. అంటే సిద్ధాంతాలు అనేటువంటి బ్యారికేడ్లు లేకుండా, సిద్ధాంతం లేకపోతే ఇవాళ లౌకిక పార్టీ మాది అని వాళ్ళు చెప్పి రేపొద్దున లేదు మేము ఆ పార్టీతో వెళ్తామని చెప్పని కొద్దిగా మతం అంటే అనుకూలంగా ఉండేటువంటి పార్టీలతో వెళ్తాక కానీ వెరుపు కానీ భయం కానీ, అరే నిన్న 5 ఏళ్ల క్రితం ఈ మాట మాట్లాడామే, ఇవాళ వాళ్ళతో ఎట్లా వెళ్తాం, మేము లౌకిక పార్టీ అని చెప్పాం కదా అని చెప్పి ఇవాళ ఎట్లా వెళ్తాం, నిన్నటిదాకా ఈ 5 ఏళ్ళు వాళ్ళని మతతత్వ పార్టీ అని తిట్టాం కదా 5 ఏళ్ల క్రితం, రేపు ఇవాళ వాళ్ళతో పొత్తు ఎట్లా వెళ్తాం, ఇటువంటి అంటే ఉత్సవం అంటే ఏమనాలి దాన్ని, అంటే నిన్న అలా అన్నాం, ఇలా ఇది సిద్ధాంతానికి విభేదిస్తున్నాం కదా, ప్రజలు ఏమనుకుంటారు, మన తప్పు పడుతున్నారు కదా, ఇటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం లేకుండా అధికారమే పరమావధిగా వ్యాపారస్తుడు ఎలా అయితే ఒడంబడికలు చేసుకుంటూ ఉంటాడు, ఒక వ్యాపారస్తుడు వ్యాపార అభివృద్ధి కోసం ఏ రకంగా వ్యాపార అభివృద్ధే పరమావధిగా ఏ రకంగా ఒడంబడికలు చేసుకుంటూ ఉంటాడు, ఒప్పందాలు చేసుకుంటాడు, అదే రీతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు చేసేటువంటి సర్కస్ అంతా ఇదే కదా మనకి. సార్, ఇప్పుడు వార్లో ఏదైనా చేయొచ్చు అంటారు కదా, పొలిటికల్లో కూడా గెలవడానికి ఏదైనా చేయొచ్చు అని అనుకోవచ్చు కదా. మరి అదే చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి మమ్మల్ని ప్రపోజల్ వచ్చినప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టారు. పార్టీలో ఒక 25-30 మంది సీనియర్లందరినీ కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మనకి ప్రపోజల్ వచ్చింది, కలిసి వెళ్దామని చెప్పని, ఏం చేద్దామని చెప్పి మమ్మల్ని అందరినీ అభిప్రాయం అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏదో మన ఆలోచన అదే, మనం ఎవరం కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో వెళ్ళటానికి వీల్లేదు, అధికారం వచ్చినా పర్లా రాపోయినా పర్లా, మనం మాత్రం అందరికీ దూరంగా ఉండాలి అని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా అభిప్రాయాన్ని మీరు అందరూ కూడా మెజార్టీ నాకు అనుకూలంగా చెప్పారు. మెజార్టీ ఒపీనియన్ ప్లస్ నా అభిప్రాయం కూడా ఇదే ఉంది కాబట్టి మనందరం ఎప్పటికీ మనం ఎవరితో పొత్తెళ్ళేది లేదు, ఎప్పటికీ మనం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళాం, రెండోది ఏ పార్టీతో పొత్తుకెళ్ళాం, ఇండివిజువల్గానే మనం ఫైట్ చేస్తామని చెప్పి. కానీ ఇక్కడ మిమ్మల్ని అడగాలి, పొత్తు లేకపోయినా మీరు ఇండైరెక్ట్గా పొత్తులో ఉన్నారు కదా, కాదంటారా? ఎన్నోసార్లు వెళ్ళి కలిశారు మీరు, ఫండ్స్ కోసం వెళ్తున్నాము, విభజన హామీల కోసం వెళ్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళింది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సమయంలో రాజకీయంగా చర్చించడానికే వెళ్ళారు అంటే మరి ఏం మాట్లాడడానికి వెళ్ళారు? అది కాకుండా ఎందుకు మాట్లాడతారు? జగన్ గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసుగా, 2014 నుంచి మనం కలిసి పోటీ చేసేది లేదని చెప్పని చెప్తున్నాం కదా. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన వాళ్ళు మేము మోడీ ఆలోచనలతో, భారతీయ జనతా పార్టీ ఆలోచనతో మేము ఎక్కడ కలిసాం? సరే సార్, ఆంధ్రప్రదేశ్లో కాపు ఓటర్స్ ఎవరి వైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఏ కాపులు మాకెందుకు ఉంటారంటారు? అంటే కాపులు అంటే గుత్తాదిగా అంటే ఎవరన్నా టోక్గా లీజుకు తీసుకున్నారా? అంటే కాపులను ఎవరన్నా కొనుగోలు చేశారా? రెడ్లను మార్చి బీసీని పెట్టారు, రెడ్లను మార్చి ముస్లింలను పెట్టారు, కాపులు మార్చి వేరే కాస్టులను పెట్టారు, అలాగే వైశ్యుల్ని బ్రాహ్మణులు కూడా మార్చి వేరే మార్చుతున్నారు. మార్చకుండా ఎక్కున్నారు.
శ్యామసుందర్ గారు మీరు అడగండి. అధికారంలో ఉన్న వాళ్ళకి నైట్ మేర్ ఆ పీడకల ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. మీరు వాళ్ళకి ఎంతన్నా చేయండి, ఏమైనా చేయండి, ప్రజలకి అసంతృప్తి ఉంటుంది. దాన్ని మీరు అధిగమించగల అనుకుంటున్నారా? అంటే ప్రతి చోట ప్రతి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, లేదా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఏ మేరకు ఉంది, ఎంత శాతం ఉందనేది దాన్ని మేము అధికారంలోకి రావటానికి ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడన్నా సరే ఏదన్నా ఒక రాష్ట్ర అధిపతి, ఒక పార్టీ అధిపతి మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని ఓటు అడిగిన తరహా ఎక్కడన్నా మీరు చూసారా ప్రచారంలో? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ భారతదేశంలో ఒక నూతన పోకడిది. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నాకు అండగా ఉండండి, నన్ను బలపరచండి అని చెప్పి చెప్తున్నాడు. ఇంతకన్నా మాకు ఆత్మవిశ్వాసం ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు అన్నారు మేము చాలా చేసేసాము అని చెప్పేసి, మీరు వాళ్ళకి ఏమి ఇచ్చినా, బంగారం ముద్దలు ఇచ్చినా సరే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు దాన్ని అధిగమించడానికి ఇంకా ఏం చేయగలరు ఇప్పుడు ఈ స్థితిలో? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, ప్రతి మాటని కాకుండా ఇవ్వని వాటిని కూడా, ఇచ్చిన హామీల్లో 99% అమలు చేయడమే కాకుండా, మీరు మాకు ప్రత్యర్థి ఉన్నారు, మా ప్రత్యర్థి పార్టీలు మీరు చూడొచ్చు. 2014లో మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు వేసి హామీ పత్రం పంచిపెట్టారు. ఇది మా హామీ అని చెప్పి. ఎవరిది? ముగ్గురిది. మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబుది. ఈ ముగ్గురిది మాది బాధ్యత, మీరు మాకు ఓటేయండి అని చెప్పి చెప్పారు. మీరు 99% హామీలు అంటున్నారు. ప్రత్యేక హోదాని నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇప్పటివరకు తేలేకపోయారు? సురేష్ గారు ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ సీట్లు మనకిస్తే ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఫైట్ చేద్దాం, ఈ 25 ఓట్లని 25 మంది ఎంపీలని అడ్డం పెట్టి రేపు వచ్చే ప్రభుత్వంలో మన మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడాం. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణమే చెప్పారు ఢిల్లీ వెళ్ళినప్పుడు. మన దురదృష్టం, మోడీకి వన్ సైడ్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మోడీకి వన్ సైడ్గా ఇంత మెజారిటీ వస్తుందని, తంపింగ్ మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి తంపింగ్ మెజారిటీ రావడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అని చెప్పడం కూడా జరిగింది. అదే సమయంలో భారతదేశంలో మీరు 4వ 5వ అతిపెద్ద పార్టీగా ఉన్నారు. అడగడానికి ఏమైంది ఇప్పటి వరకు? ఎందుకు అడగట్లేదు? సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి వేదిక కార్యక్రమం కూడా చేయలేదు కదా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి. కూడా మీరు అవకాశం ఇవ్వాలి. భారతదేశ ప్రధానమంత్రి సాక్షాత్తు వేదిక మీద కుర్చీలో కూర్చుని విశాఖపట్నంలో లక్షలాది ప్రజల ముందుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నీది నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నువ్వు నేను ముఖ్యమంత్రిని, నువ్వు ప్రధానమంత్రివి, ప్రత్యేకమైన బంధం మన ఇద్దరిది. కానీ అంశాలకు వచ్చేప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఇవ్వకుండా ఆపుతున్నారు, ఇచ్చి తీరాలి మాకు అని చెప్పి అడిగినటువంటి ముఖ్యమంత్రి ఎంతగానో ఇంకేం మాట్లాడతారు? బహిరంగంగానే మాట్లాడారు, రైల్వే జోన్ గురించి మాట్లాడారు. ఇదే క్వశ్చన్ కంటిన్యూ. ఇప్పుడు మరి బీజేపీ, చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీని. సో ప్రత్యేక హోదా తెస్తాను నేను బీజేపీతో చేరి అనే హామీ ఇచ్చి వస్తాడా ఎలక్షన్స్ కి, లేకపోతే? లేదు సార్, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కలిసిపోయిందో, భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసిపోయారు, అక్కడితో హామీ లేనట్టే. ఎందుకని? ప్రధానమంత్రి మారట్లేదు, వాళ్ళ పర్సెప్షన్ మారదు, వాళ్ళ దృక్పథం మారదు కదా. ప్రధానమంత్రి గారు మారే పరిస్థితి లేదు. మొన్న కూడా ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ నేను 3వసారి 2024లో ప్రధానమంత్రి కాబోతున్నానని చెప్పి ఆయనే చెప్తున్నారు. నాని గారు ఇప్పుడు ఒక డౌట్, మీరు రేపు భారతీయ జనతా పార్టీతో కలిపి ప్రభుత్వం వస్తే అదే సార్, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దృక్పథం మారదు కదా. మేము ఎంతసేపు మేము దేవుణ్ణి, ప్రజల్ని మేము ప్రార్థించేదోటే, మన పార్లమెంటు ఓట్లతో మాత్రమే ఏర్పడే ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే మనం మెడలోంచగలం అనేది మాకున్నటువంటి నమ్మకం. నాని గారు మీరు ఎంత గట్టిగా ఎలా చెప్తున్నారా టీడీపీ బీజేపీ కలిసిపోతున్నాయని చెప్పి? అన్నా మీకేమన్నా సిగ్నల్స్ ఉన్నాయి, అట్లాగా సమాచారం ఉందా? రెండోది ఏంటంటే ఒకసారి ఉండదు సార్, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి మానసపుత్రుడు అని చెప్పి ఒకనొక దశలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. రెండోది, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 24 సార్లు ఢిల్లీ వెళితే 23 సార్లు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. వారిద్దరి మధ్యన అంత కెమిస్ట్రీస్ అంత పాజిటివ్గా ఉంటే ఎక్కడా కూడా మీకు ఈ రోజు వరకు కూడా మేము టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి బీజేపీ చెప్పకపోతే, కానీ మీరెందుకు ఇట్లా కంగారు పడి చెప్తున్నారు మీరు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తామని చెప్పి? ఈ దగ్గర సమాచారం ఉందా? కంగారే ఉంది దీంట్లో. సమాచారం చెప్పండి.
కంగారు అసలు దీంట్లో ఏముంది? మీరు చెప్పారు కదండి, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్పలేదు అట్లాగా. మేము టీడీపీ కలిసి పోటీ చేస్తామని బీజేపీ చెప్పలేదు, టీడీపీ కూడా చెప్పలేదు. వినండి సార్, నిన్న ఇక్కడ ఈయన ప్రత్యేక విమానం ఎక్కితే, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానం ఎక్కితే టీవీ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షా కలవబోతున్నారు, నడ్డా కలవబోతున్నారని అన్ని టీవీ ఛానల్స్ వేసినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని అడిగినా లేదండి ఢిల్లీ ఏదో పని మీద వెళ్తున్నాడండి అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడిగారు, అధికారికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నాడో ఢిల్లీ మాకేం తెలుసు అని చెప్పి మాట్లాడారు. కానీ ఎవరు మా పార్టీ అధ్యక్షుడిని కలవటానికి చంద్రబాబు వెళ్తున్నాడని అక్కడి నుంచి పిలుపు వచ్చిందని కానీ ఇంతవరకు ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఒక్కరు కూడా ప్రకటించాల. మరి టీవీ ఛానల్స్ అన్ని టీవీ ఛానల్స్ ఏం చెప్పినాయో అదే జరిగింది కదా. మీడియా పీపుల్ ఏం చెప్పారు, చంద్రబాబు వెళ్తున్నది అమిత్ షాని నడ్డాని కలవటానికి వెళ్తున్నాడని ఘంటాపదంగా కొట్టి చెప్పారు వీళ్ళు. అర్ధరాత్రి 12 గంటలకు అదే జరిగింది కదా, అనేక సందర్భాల్లో అదే జరిగింది కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల దగ్గర కూడా లేని సమాచారం. చంద్రబాబు నాయుడు నోరెప్పకుండా, రెండో కంటికి తెలియకుండా, ఎందుకు వెళ్తానో చెప్పకుండా వెళ్తే కూడా మీడియా ప్రపంచం చెప్పింది. అదే జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకి భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడిని, ఆ పార్టీ ముఖ్య నాయకుడు, పూర్వపు అధ్యక్షుడు, ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారిని ఆయన గంట సేపు మాట్లాడొచ్చారు. కాబట్టి ఏముండదు, కొన్ని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు కదా. నాకు ఒకటే ప్రశ్న, మీరు అన్నిసార్లు కలిసి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందువరకు ఈ రోజు వరకు మోడీ గారితో మాట్లాడించలేకపోయారు? మాట చెప్పడంతోనే సరిపెట్టేశారు, ఎందుకని సాధ్యం కాలేదు? ఇప్పటికీ నిన్న మీరు పెట్టినటువంటి రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో కానీ మీరు చెప్పింది, అసెంబ్లీలో చట్టసభలో మీరు చెప్పింది, మేము కొన్ని అంశాలను సాధించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే మీరు పెట్టారు. అందులో ప్రత్యేక హోదా ఉంది. అట్లాగే కీలకమైనటువంటి ఇంకో ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల్ని ఈ రోజు వరకు మీరు సంపాదిస్తున్నాము, బిల్లులకు ఆమోదం తెలిపించుకున్నామని మాత్రమే పెట్టారు. 3వ పాయింట్, పోలవరం కీలకమైన ప్రాజెక్టు మీరు చెప్తున్నారు, మేము కొన్ని నిధులు తీసుకొచ్చామనేసి. అక్కడ 22.24% మాత్రమే పునరావాసం చేశారంటే, ఏ ప్రాజెక్టులో అయినా చట్టం ప్రకారం పునరావాసం ప్రాజెక్టు సమానంగా నడవాలి, కానీ అది 70% జరపడం ఏంటి, ఇది 22% జరపడం ఏంటి? దానికి మీరు ఎందుకని మీరు ప్రశ్నించలేకపోతున్నారు? చంద్రబాబు 5 ఏళ్ల గవర్నమెంట్లో, మోడీ గారి గవర్నమెంట్లో కలిసి ఉండి కూడా 16,000 కోట్లు చట్టంలో పెడితే లోటు బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పని 4,000 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగాడు. మేము ఆ ప్రభుత్వంలో లేకుండా 12,000 కోట్ల రూపాయలు చట్టరీత్యా తేవాల్సినవి మేము తీసుకురాగలిగాం, తీసుకురాగలిగాం నేను చెప్తున్నాను. అట్లా అనేక మీకు భారతదేశంలో ఏ రాష్ట్రానికంటే కూడా చూసుకుంటే టాప్ 3, 4, 5లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్న రాష్ట్రంలో మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోటీ పడుతూ మేము నిధులు తెచ్చుకుంటున్నాం. మేము పోటీ పడి ప్రత్యేక హోదా కాగితాల పరిమితం. మోడీ అనే ఆయన నేను ఇవ్వను ప్రత్యేక హోదా అని చెప్తున్నాడు. ఆయన నాదేంటి, నేను ఏదో రకంగా నా రాష్ట్రానికి కావాల్సి తెచ్చుకోవాలి, నేను ఇవ్వను అని మా పాలసీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉండకూడదనేది మా ప్రభుత్వం యొక్క పాలసీ. అది ఇవ్వను అన్నాడు. ఏదో ఒక రోజు మా మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడి, ఈ ఎంపీల మీద ఆధారపడేటువంటి కేంద్రం ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మెడలోంచి తెచ్చుకుందాం అనేది మా ఆలోచన. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒప్పించాం. గడిచిన ప్రభుత్వం కనీసం నిర్వాసితులకు డబ్బు ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఈ నీళ్లు పోతాయి అని కూడా రికార్డు పంపలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపించింది. 75,000 కుటుంబాలని మనం రీలొకేట్ చేయాలి, నిర్వాసితుల కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం 41.5కి పెడితే ఫస్ట్ ఫేజ్ కింద డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ 3 ఏళ్ళు నీళ్లు 41.5 నిలబెడితే, ఆ నిలబెట్టిన దానికి 15,000 కోట్ల రూపాయలు మీరు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి. మీరు నిర్వాసితులకు డబ్బులు ఇస్తే మాత్రమే డ్యాంలో నీళ్లు పెట్టగలం. ఇవాళకి రెడీగా ఉంది డ్యామ్, నీళ్ళు నిలబెట్టుకుంటామని చెప్పని అడిగితే ఇదిగో అని తాత్సారం చేస్తున్నారు, తిరుగుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఆ అంశాన్ని మేము ఎత్తడం జరిగింది. ప్రధానమంత్రి దగ్గర జరిగినటువంటి అంతసేపు చర్చలో కూడా అకౌంట్ నెంబర్లు కూడా ఇచ్చాము మీకే. దయచేసి మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపు, కోడ్ వచ్చేలోపు డబ్బులు పంచమని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చూపిస్తాం అని నినాదంతో వచ్చారు. అది మీ అభిప్రాయంలో మీరు సద్వినియోగం చేసుకున్నారా?
చేసుకోలేదా? సార్ సద్వినియోగం చేసుకున్నాం కాబట్టే ప్రజలకు మంచి పరిపాలన అందించాం కాబట్టే మేము 175 అచీవ్మెంట్ పెట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నాం. ఎన్నికలు 2024 ఎన్నికలు ఎన్నికల్లో తేలుతుంది మీరు సద్వినియోగం చేశారని. ఎవరైనా అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఇవాళ మా ఏ పార్టీ అయినా మాట్లాడేది ఏంటండి, నుంచున్న ప్రతి పార్టీ, నుంచున్న ప్రతి అభ్యర్థి ఇండిపెండెంట్ కూడా గెలుస్తానని మాట్లాడతాడు. ఇది మేము ప్రజల పట్ల మాకున్నటువంటి విశ్వాసం. ప్రజలు మా ప్రభుత్వం పట్ల మేలు పొందేవారు. వాళ్ళ నుంచి మాకు వచ్చేటువంటి ప్రతిస్పందన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా ప్రభుత్వం తరపున మనుషులు, గెలిచినటువంటి ఎంపీటీసీలో, సర్పంచ్లో వాళ్ళు జనంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కనపడేటువంటి ప్రతిస్పందనే మీకు చెప్తున్నాం మేము. సౌత్ ఇండియాకి ఇంజస్టిస్ జరుగుతుందా లేదా, మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఒకవేళ ఉద్యమం చేయాల్సి మీరు చేస్తారా బీజేపీ మీద? సౌత్ ఇండియాకి జరుగుతుందని ఎవరు చెప్తారు? ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు ఈ 4-5 ముఖ్యమంత్రులు కలిసి? మీరు చెప్పేటువంటి టెంట్ వేసిన వాడు ఎవడన్నా ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మనందరం ఇలా చేసుకుందామని, లేదా మా ముఖ్యమంత్రిని బెంగళూరు పిలిచి ఏరియాస్లో అన్యాయం జరుగుతుంది, ఏ ఫీల్డ్స్లో దుర్మార్గం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేత అన్నప్పుడు మీరేం చేయాలి? సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్స్ అందరిని పిలవద్దా? ఎవరు పిలవాలి? ఎవరైతే పిల్లి మేల్లో గంట కడదాం అనుకున్నాడో ఇవాళ టెంట్ వేసాడో, టెంట్ వేసిన వాళ్ళు పిలవాలి కదా. ఢిల్లీ వెళ్ళి టెంట్ వేసి చామ్యానా ఖర్చులు కట్టి 10 కుర్చీలు వేసి ఫోటోలు దిగితే వీడియో అయిపోద్దా? నాన్నగారు దీనికి సంబంధించి యాక్చువల్లీ అంటే గవర్నమెంట్ ఇంత అభివృద్ధి చేసింది అంటున్నారు, దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో అంటే ఉన్న అవసరాల్లో ఎంత % చేశారు, లేదా మీరు అనుకున్న దాంట్లో ఎంత % చేశారు? నేను అన్ని అచీవ్ అయ్యాను సార్. నేను ఎమ్మెల్యేగా గెలిచే రోజుకి మెడికల్ కాలేజీ తేవాలని నాకు అంటే మా ఊరికి ఒక లక్ష్యం, అందరూ మెడికల్ కాలేజీ మనకు కావాలని ఎట్టి పరిస్థితుల్లో తేవాలి అని నాకు ఆ రోజు అంటే కంకణబద్ధుడై లేను. గెలిచాను, పోర్టు నిర్మాణం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అనుకునే ఉన్నాను. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నాకు మెడికల్ కాలేజ్ కావాలి సార్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి 3 మెడికల్ కాలేజీ మచిలీపట్నం మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసుకోవటం, భూమి కొనటం, భూమి కొన్న తర్వాత దాంట్లో 550 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించడం, శంకుస్థాపన చేయటం, కాలేజీ ఓపెన్ చేయటం. 2022లో శంకుస్థాపన చేసి 2024-23కి ఫస్ట్ బ్యాచ్ మెడికల్ స్టూడెంట్స్ రావటం దాంట్లో. ఇది అంటే ఇట్లాంటిది నాన్నగారు ఇప్పుడు పోర్టు వినండి, పోర్ట్ అదే చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పోర్టు కట్టమంటే మేము పోర్టు కట్టాలంటే 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతాం. లేకపోతే పోర్టు ఊరికి ఎందుకు కడతారు? పోర్టు కట్టి ఏం చేస్తారు? షిప్ వచ్చి ఏం చేస్తుంది? ఇవన్నీ 5 సంవత్సరాల పాటు కాలహరణం చేస్తూ ఈ ప్రశ్నలతో 3 సంవత్సరాలు 22 గ్రామాలని భూసేకరణ, బలవంతపు భూసేకరణ చట్టం ప్రకారం అవన్నీ కూడా ఆ గ్రామాలని బంధించట్టు పెట్టింది. ఊపిరి లేదు, క్రాప్ లోన్ లేదు, ఇంట్లోకి తెచ్చుకుంటాకి ఎల్టీ లోన్ తెచ్చుకుంటాకి లేదు, తాకట్టు పెట్టుకుంటాకి లేదు, కూతురు కట్టినవ్వటాకి లేదు, పొలాన్ని బంధించి అట్టు పెట్టారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క సెంటు భూమి రైతుది ముట్టుకోకుండా ప్రభుత్వ స్థలంలోనే 1700 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 5,124 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా శరవేగంగా నిర్మాణం చేస్తూ రేపు 2025 జనవరికి షిప్ తీసుకొచ్చేదానికి అన్ని రకాల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా. దానికి కావాల్సినటువంటి 300 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయడం జరిగింది. దానికి కూడా సౌత్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయింది. ఆ ఛానల్ లింక్ చేయడం ఉంటే ఆగింది. ఫిషింగ్ హార్బర్ కొత్త 2వ ఫేజ్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇట్లా మచిలీపట్నంలో రోడ్ల నిర్మాణం కానీ, యూనివర్సిటీలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా యూనివర్సిటీకి బిల్లు చెల్లించే 70 కోట్లు బిల్లు కట్టని పరిస్థితి ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 70 కోట్లు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి బిల్స్ ఇప్పించి ఆ బిల్డింగ్ యూనివర్సిటీని హ్యాండ్ ఓవర్ చేసి యూనివర్సిటీ సొంత బిల్డింగ్లో నడపడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు హాస్టల్స్ వాటికి 35 కోట్ల రూపాయలు హాస్టల్స్ కానీ మిగతా కాలేజ్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు మంజూరు చేసి టెండర్లు అయినాయి, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత చేసినప్పుడు మిమ్మల్ని ఏదో 2.5 years తర్వాత ఒక మంత్రిగా మిమ్మల్ని చూశారు. తర్వాత వారు ముందు అగ్రిమెంట్ ప్రకారం మిమ్మల్ని పక్కన పెట్టారు. కానీ ఆ తర్వాత మీలాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని కాదని చెప్పి మీ తనయుడిని విశ్వసించడం ఏంటి? అంటే మీకు తండ్రిని మించిన తనయుడిని చెప్పి అంటున్నారా, లేకపోతే మీ మీద జగన్మోహన్ రెడ్డి విశ్వాసం కోల్పోయారా? వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దట్? సార్ ఒక్క నిమిషం, సార్ అడిగిన క్వశ్చన్ నేను కూడా యాడ్ చేస్తాను. ఏమైనా ఇంట్లో ప్రెషర్ వల్ల మీరు మీ కొడుక్కి సీట్ ఇప్పించారా? రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే
పదవి కోసం, రాజకీయం కోసం తల్లి తండ్రి, లేకపోతే భార్య భర్త, అన్న తమ్ముడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, అక్క చెల్లి, అసలు ఈ భేదాలు త్యాగాలు ఎవరికి ఉండవు, ఎక్కడ ఉండవు. మీరు చరిత్ర చూసుకోండి. బావా బామ్మద్దులు, రామారావు గారిని వేసేసింది ఎవరు? అల్లుడు, పిల్లలు, కొడుకులు, కూతుర్లే కదా. మీరు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే, మీరు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే ఉండాలి. మీరంటే మీరు ఏది కావాలంటే అది, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది అడిగేయచ్చు. మేము మాత్రం సమాధానం చెప్పకూడదు. పని చేయండి, ఇది రాసిచ్చి చదివేయండి, చదివేస్తా కదా. త్యాగాలు ఉండవని అంటున్నారు, కానీ మీకు కావాల్సిన వాళ్ళ కోసం త్యాగాలు సరే మీరేం చేశారో చెప్పండి సార్. చేయరు అని సరే, చెప్తున్నా. మీరు త్యాగం చేశారు, మీరేం చేశారో చెప్పండి. ఎక్కడ చేయరు అని చెప్తున్నా. నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కెరీర్. రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక్కసారి అధ్యక్ష అని ఎమ్మెల్యే అయితే చాలు. ఆ 5 ఏళ్లలో ప్రతి ఊర్లో నాకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి, పేరు నాని ఇది చేశాడు రా అని చెప్పి అనుకోవాలనే లక్ష్యంతో ఒకసారి గెలిస్తే చాలు అనుకున్నాను. 3 సార్లు గెలిచాను. చాలు అచీవ్మెంట్ నాకు. అంటే హ్యాపీగా మంత్రి అయిపోయాను, చాలు సాటిస్ఫైగా. నా ఊళ్ళో నాకు అచీవ్మెంట్స్ ఉన్నాయి, చాలు. ఇన్నేళ్ళు 94లో పెళ్ళైంది, 98లో మా నాన్నగారు చనిపోయారు, 99లో నాకు పార్టీ టికెట్ ఇచ్చేసింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా రాజకీయాల్లో పరిగెడతానే ఉన్నాను. ఒక్క 10 ఏళ్ళన్నా నా కోసం బతకాలనే స్వార్థంతో రిటైర్ అవ్వాలని. సంతృప్తిగా మీరు రిటైర్ అవుతున్నట్టు ఫ్యూచర్ లో ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొన్న ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమై, నేను రోజు తిరగను, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అవసరమై వచ్చి పార్టీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే పలానా ఊరు వెళ్ళి పలానాతో మాట్లాడుకురా అని ఎప్పుడన్నా జాబ్ అసైన్ చేస్తే ఏ లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం నా సేవలు ఇద్దాం అనేది నా నిర్ణయం. అంటే మీ అబ్బాయి కెరీర్ లో వేలు పెట్టకుండా ఉంటారా మీరు? ఇంకా ట్రబుల్ షూటర్ అవుదాం అనుకుంటున్నారా? వారికి చెప్తా, మీకు చెప్తా, వారికి చెప్తా, మీకు చెప్తా. వారేమన్నారంటే మీ అబ్బాయి దాంట్లో వేలు పెట్టరా అని చెప్తారు. నేను నా శ్రీమతి అనుకునేది రేపు ఎన్నికలు అయిన తర్వాత మా అబ్బాయికి పెళ్లి చేసి నేను నా భార్య కూడా వేరే ఇంట్లోకి వెళ్ళిపోదామనే నిర్ణయంలో ఉన్నాం. సో తనకంటే వర్గపోరు ఏమైనా ఉంటే అది లేకుండా ఏలు పెట్టకూడదు రాజకీయాల్లో. అంటే అతనికి స్వేచ్ఛ ఇచ్చేయాలి తప్పితే మనం ఏలు పెట్టే పరిస్థితి ఉండకూడదు, ప్రతిదానికి అక్కడ మనం అడ్డంకిగా ఉండకూడదు అనేది నా జీవితం, నా స్వేచ్ఛగా నేను బతకాలి అనేది. అంటే తను అలా వదిలేస్తే రాగలిగే అంత కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉండకపోతే ఉండరు సార్, మిగలరు సార్ ఈ రాజకీయాల్లో. అప్పుడే కాదు, గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో చెప్తున్నా, నేను తప్పుకుంటున్నాను. నా కొడుకు పనికి వస్తాడంటే ఇస్తారు, లేకపోతే లేదని చెప్పాను. నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నా కొడుకు సీట్ ఇమ్మని నేను అడగలేదు. పనికి వస్తే ఆయన ఇస్తాడు, పని కాకపోతే ఎవడు కొడుకు ఇస్తాడు, పని చేద్దాం అంతే. అంటే మీరు సరే, ఒక ప్రశ్న సార్. కెమెరా ముందే చెప్తున్నాను, నేను అడగలేదు అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ అడగలేదు నేను అసలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి సార్. వీరు అడిగారు, వీరేంటి ట్రబుల్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకడు కావాలా మళ్ళీ ట్రబుల్ షూట్? అతని జీవితంలో ఎన్ని నేర్చుకున్నాడు, ఎన్ని ట్రబుల్స్ని అవలేలుగా అధిగమించి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చేసేవాడే కావాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ట్రబుల్ షూటింగ్ ఇట్లాంటివన్నీ చంద్రబాబు కావాలేమో ఇట్లాంటివన్నీ ఇంకా వేరే వాళ్ళకన్నా కావాలి. ఇసుక విధానం వల్ల సైజబుల్ నెంబర్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఒక మాట చెప్తాను గురుగారు, ఆ రోజు ఎవడు జబ్బులోకి వెళ్ళిన లెక్కలేదు. ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పని ఇవాళ మమ్మల్ని ఇష్టపడేటువంటి, మా మీద వల్లమాలిన ప్రేమ ఉన్నటువంటి మీడియా మాట్లాడదు. మేము మాత్రం ఇసుక లేదు. వర్షాకాలంలో ఇసుక టైట్ వస్తే మిగతా రోజుల్లో బాగుంటుంది. అవును, అప్పుడు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, వర్షాకాలం మినహాయించి. ఎందుకు ఇవ్వట్లేదు ఇసుక? ఫ్రీ మా పాలసీ ఇది, ఒకటితో ఒక పాలసీ. ఫ్రీగా ఇవ్వాలంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరు ఇవ్వాలి ఫ్రీగా? మొన్న ఫ్రీగా అలాగా అండి, మొన్న ఫ్రీగా ఎవరు ఇచ్చారు? ఫ్రీగా ఇస్తే లారీ ఇసుక 30,000, 40,000, 50,000 ఎందుకు వెళ్ళింది 5 ఏళ్లలో? పాత ప్రభుత్వంలో ఇసుక ఎంత, లారీ ఎంత ఉంది? ఫ్రీ అయితే ఫ్రీగా వెళ్ళాలి కదా. అప్పటికి ఇప్పుడు రేట్ ఏం తేడా లేదండి, కానీ మీరు అప్పుడు అది చేశారని చెప్తున్నారు. మీరు అదే చేస్తున్నారు కదా ఇప్పుడు. చేస్తాం, ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, ఖజాకి వేల కోట్ల రూపాయలు ఖజానాకు వస్తుంటే. సరే, పవన్ కళ్యాణ్ గురించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా మీరే వస్తారు కాబట్టి సో అందుకోసం మీరు పవన్ కళ్యాణ్ ఎట్లా చూస్తారు? అంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియనా, లేకపోతే ఒక సినిమా యాక్టరా, ఒక కుల నాయకుడా? అన్నిటికంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కోసం, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ మేలు కోసం
ఎంతకైనా నిలబడేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే 2019లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు కదా సార్ ఆయన. ఎక్కడ వ్యతిరేకించాడు? ఆయన చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు? ఆయన ఎవరిని పెట్టమంటే ఆయన్ని. అక్కడ నువ్వు పవన్ కళ్యాణ్ జనసేనను పెట్టు, లేదా పెట్టిన తర్వాత తీసేసి గబాలను బీఎస్పీని పెట్టు అంటే బీఎస్పీని. చంద్రబాబు నాయుడు మొత్తం బీఫారాలని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి బీఫారాలని ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడిచినాయి. దట్ ఈస్ వైల్డ్ ఎలిగేషన్. మీరు అట్లా అంటే పాకరికి ఏమండి గురుగారు వినండి. కేఏ పాల్ బీఫారాలు కూడా చంద్రబాబు డైరెక్షన్లో నడిచినాయి. అది మీకు కావాలంటే నిరూపిస్తాను. సరే, చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేస్తున్నారంటేనే మీకు పవన్ కళ్యాణ్ మీద కోపం వస్తుందా? సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు కోపం వస్తుంటుంది? నాకేం కోపం పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే మీరే వచ్చి మాట్లాడతారు. చెప్పులు కూడా చూపించారు కదా పవన్ కళ్యాణ్కి. మాట నేనేం మాట్లాడతానేది అన్యాయం గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు నాకు కోపం అని మీకు ఎవరు చెప్పారు? పోనీ ప్రేమ ఉందా? ప్రేమ ఎందుకు ఉంటుంది? కోపం ఉండదు, ప్రేమ ఉండదు. అతను ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. మాకు ప్రత్యర్థి రాజకీయాలు చేస్తుంటాడు, మాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అకారణంగా దూషిస్తే, నిందలు వేస్తే, దుర్మార్గంగా రాజకీయ ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆ రాజకీయ ఆరోపణలకి, ఆ నిందలకి వివరణిస్తూ, అతన్ని ఖండిస్తూ, అసలు నీ చరిత్ర ఎట్లా ఉంటుంది, నీ రాజకీయాల్లో నీ నడవడికి ఎట్లా ఉంది, నీ మాటలేంటి, నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, ఏం మాట్లాడావు అనేది అతన్ని కౌంటర్ చేయటం అనేది మా పార్టీలో చాలామంది చేస్తారు. ఆ చాలామందిలో నేను కూడా చేస్తాను. కాకపోతే తరచుగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు నా పేరు తీయట్లేదు, కానీ మొన్నదాకా ప్రతిసారి నా పేరే తీసేవాళ్ళు కాబట్టి నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. అంటే ఏ క్యాస్ట్ నాయకుడు మాట్లాడితే ఆ క్యాస్ట్ మాట్లాడాలి. ఎల్లంపల్లి కోమట్లు, మల్లాది విష్ణు బ్రాహ్మలు, కొడాలని కమ్మ, నేను కాపు, అందరం మాట్లాడుతున్నాం కదా. పవన్ కళ్యాణ్ మీద మీరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీ సామాజిక వర్గం మీకు దూరం అయిందని అనుకోవచ్చా? ఏ పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులా? నేను కాపులు కదా. కాపుల్లో more than 50% రేపు కూడా కాపులు మా వెనకాల నిలబడుతున్నారు. more than 50%. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటారు అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ కథలు కాపులు? మేము మా దగ్గర more than 50% అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉందో చూసుకోండి. మరి మీ వైసీపీ చాలా కాన్ఫిడెన్స్తో వైనాట్ 175 నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారండి. సిద్ధం సభలకు కూడా జనం బాగుంది, మంచి కార్యకర్తలే సార్. సిద్ధం సభకు వచ్చే ప్రతి ఒక్కడు కార్యకర్తలు జనమే కదండి. అది సరే, మన మేమసలే కలద్దండి. అది దాంట్లో అందరూ ఉంటారు అక్కడ. అది జనంలో భాగమే, వీళ్ళంతా మనంత పెద్ద భాగమే. సరే 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 ఇప్పుడు ఏంటంటే మీరు అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా, కానీ మీకున్న ఈ మధ్యన వచ్చిన ఒక సర్వే, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఒకటి, తర్వాత ఇంటర్నల్ సర్వేస్ నాకున్న సమాచారం మీకు కావాలంటే మీకు తర్వాత బయట చెప్తాను మీకు. చెప్పండి. ఆ సర్వేస్ కూడా మీరు ఆశిస్తున్నంత స్థాయిలో మనకు సీట్లు రాకపోవచ్చు అని చెప్పి ఒక భావంతో ఉన్నారు. మూడోది, మీకు 175 వస్తాయని చెప్పి భావిస్తున్నారు. కానీ మీరు ఫ్రాంక్గా చెప్పండి సార్, ఇప్పుడు తెలుగుదేశం కూటమికి సుమారుగా ఎన్ని రావచ్చు వచ్చే ఎన్నికల్లో? ఏమంటే ఎన్ని రావచ్చు? నేను జ్యోతిష్యుని కాదు, సర్వేలు చేస్తారు. నేను పొలిటికల్ అక్టోపస్ కాదు. నేను చేస్తున్నారు సార్ మీరు. నేను పొలిటికల్ అక్టోపస్. 175 వస్తున్నప్పుడు సార్ చెప్పేదండి, మీరు 175 జోస్యం కదా మీకు. అది ఖచ్చితంగా అది మీ నమ్మకం. అదే నమ్మకం చెప్పండి అక్కడ మాకు. మీకు అదే నమ్మకం చెప్పండి మాకు సుమారుగా. రాజుగారు వినండి, స్టార్టింగ్ ఈ చర్చ స్టార్ట్ చేసినప్పుడే మా టార్గెట్ 175. అదే సార్. అరే మా టార్గెట్ 175. ఎందుకు మనం గెలవకూడదు, ఎందుకు గెలవకూడదని మా పట్టుదల. అంతేగాని 175 వస్తాయి, టీడీపీకి రావని చెప్పండి, 0 వస్తాయని చెప్పండి. అరే 0 రావాలని కృషి చేస్తున్నాం. చెప్పండి సార్. అది ఓకే. టీడీపీకి 0, టీడీపీ కూటమికి 0 రావాలని కృషి చేస్తున్నాం. ఒక అంచనా ఉంటుంది రాష్ట్రంలో 175లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి రావచ్చు, జనసేనకి రావచ్చు. సో ఒక అందాజుగా ఒక లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. అందాజుగా అసలు టీడీపీ ఎంతవరకు అభ్యర్థి ఎవడో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటాడో చెప్పలేదు. అసలు భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుందా లేదో తెలియదు. ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. అసలు చంద్రబాబుకి ఎవడు క్యాండిడేటో తెలియదు. రాజకీయాలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వేరే చేస్తాం. ఈ అభ్యర్థి ఎవరు, ఆ అభ్యర్థి ఎవరు, ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి, ఇవన్నీ చూడాలి. ప్రజలు ఎప్పుడు బయటపడతారు? ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దికి బయటపడతారు. పేరుని కిట్టుని గెలిపించేది కులమా లేక జగన్ కరిష్మానా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్, ప్రభుత్వం యొక్క ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్, అతని కృషి, అతను పడే కష్టం, ప్రజల్లో పడేటువంటి కష్టం, ప్రజల్లో అతను కలగజేసుకున్న నమ్మకం,
ఇవన్నీ కలిపి అతను గెలిపిస్తాయి. అక్కడ బందరు ప్రజలకి చాలా దగ్గరయ్యారు మీరు నిజంగా చెప్పాలంటే. కానీ ఒక్కసారిగా ఒక శూన్యం లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుందేమో కదా, వారు మీ అబ్బాయి దాన్ని భర్తీ చేయగలరంటారా? అట్లా లేదు, ఎవరితో ఏది వ్యవస్థ సార్ ఇది. ఇవన్నీ కూడా మన ప్రపంచం లేదా మన సమాజం, మన ప్రభుత్వం, మనుషులు అంత వ్యవస్థ సార్. పార్టీలు ఎవడు ఒక మనిషితో వ్యవస్థ లాగో. లేదు సార్, మీ తండ్రి గారిని కూడా ప్రత్యక్షం చూసాం. ఇప్పుడు మా తండ్రి సడన్ గా మరణించారు, ఏదాగింది? అదే సార్, ఆ legacy కాంగ్రెస్ పార్టీ ఆ ఊళ్ళో చచ్చిపోయిందా? మా నాన్న కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తానే ఉండేవాడు దశాబ్దాలు. నా తండ్రి జెండాలు మోస్తా చనిపోయాడు సడన్ గా. పార్టీ ఆగిపోలేదు కదా, కాంగ్రెస్ పార్టీ మూసేయలేదు కదా, ఇంకోటి జెండా మోస్తాకు బయలుదేరుతాడు ఎవడు నాలంటాడు. అంటే వ్యవస్థ ఏది ఒక వ్యక్తితో ఆగదు సార్. ఇది గుర్తుండిపోతారు సార్ సమాజంలో. అంటే దీర్ఘకాలం, కొంతమంది దీర్ఘకాలం గుర్తుంటారు, కొంతమంది ఏమో తక్కువ కాలం గుర్తుంటారు. ఏదో రకంగా మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, రెండు క్యారీ అవుతూ ఉంటాయి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక దారికి వచ్చినట్టేనా ఏపీకి సంబంధించి? అంటే దారికి రావటం అంటే ఇదివరకు లాగా విచ్చలవిడిగా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటం లేదు. ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని మాత్రమే రేట్లు పెంచుకోవటం, ఇది కట్టడి చేశాం కదా, జరిగింది కదా. ఇవాళ అసలు ప్రభుత్వానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ అనేది ప్రజల దగ్గర నుంచి ఎంతకు పడితే అంత బ్లాక్లో అమ్ముకోవటం అనేది, ఎప్పుడు పడితే అప్పుడు షో వేయటం, తెల్లవారుజామున 5ంటికి షో వేయటం, 4ంటికి షో వేయటం, ఇట్లా విచ్చలవిడి చేసేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ రేటు పెంచుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఎంత రేటు పెంచుకోవాలో పర్మిషన్ తీసుకుని అంత రేటే పెంచుకోవాలి. అవన్నీ కంట్రోల్ స్ట్రీమ్ లైన్ అయినాయి కదా. బట్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకొస్తామన్నారు, అదైతే జరగలేనట్టు ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఖచ్చితంగా 2024 తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ విశాఖపట్నంలో స్థిరపడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను సంపూర్ణ విశ్వాసంతో అయితే ఉన్నాను. అలాగే దీని మీద చాలా వర్కౌట్ చేశాం. ఎలా తక్కువ ఖర్చుతో అందరినీ మమేకం చేస్తూ ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చాం. ఖచ్చితంగా విశాఖపట్నంలో తెలుగు పరిశ్రమ వచ్చి స్థిరపడటానికి కేవలం ఒక తెలుగు పరిశ్రమే కాదు, బయట నార్త్ ఇండియా నుంచి కూడా, హిందీ పరిశ్రమ నుంచి కూడా వచ్చి సినిమా షూటింగ్ తీసుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ తయారైంది. వ్యక్తులు కూడా ఎవరెవరైతే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి పెద్ద వ్యక్తులు కూడా దీనిలో భాగస్వామ్యం అంటే కూడా అన్ని రకాల చర్చలు కూడా జరిగి ఉన్నాయి. ఖచ్చితంగా 24 మళ్ళీ గవర్నమెంట్ రీఎలక్ట్ అవగానే దాన్ని టేక్ ఆఫ్ అవుతుంది. లేకున్నా ఆ పని మీరు హెల్ప్ చేస్తారంటారు? ఖచ్చితంగా ఉంటానండి. ఓకే, ఖచ్చితంగా ఉంటాను. బాలశౌరి పార్టీ మారడానికి కారణం మీరే అంటే అసలు ఆయనతో విభేదాలు ఎందుకు వచ్చాయి మీకు? ఎన్ని అప్రస్తుతం, వ్యక్తులతో తగాదాలు ఎన్ని అప్రస్తుతం. బాలశౌరి గారు 1 సంవత్సర కాలంగా ఇతర పార్టీలతో ఆయన టచ్లో ఉన్నారు. 2023 జూన్ జూలై మాసంలోనే వారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఇది పార్టీ దగ్గర అందరి దగ్గర సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. వారు కలిసి చిరంజీవి గారితో ఫోన్ చేయించక ముందు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొడ్యూసర్ ద్వారా కవర్ చేస్తే ఆయన పట్టించుకోలేదు. అప్పుడు చిరంజీవి గారు మాట్లాడి పంపించారని చెప్పి అనేది పార్టీకి ఉన్నటువంటి సమాచారం. వెళ్ళి కలిసి మాట్లాడుకున్నారు, అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. అవన్నీ ఎందుకు జరిగాయంటే మీరు ఆయనని అక్కడ అసలు మచిలీపట్నం నా అడ్డా నువ్వెవరు రావడానికి అన్నారనేది ఆయన ఆరోపణలు. నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రి నాకు కబురు చెప్పకుండా మచిలీపట్నం వచ్చి ఎవరో ఒక తెలుగుదేశం వ్యక్తులతో తిరిగి వెళ్ళిపోతాడా? ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాత్రాన కొంచెం చంద్రబాబు వెళ్తారా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సరాసరి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుని బందరంతా తిరిగి వెళ్ళిపోతాడా? జరుగుతుందా? ఇది పొలిటికల్ పార్టీ సిస్టంలో అట్లాంటివి జరగటానికి వీల్లేదు. ఎందుకంటే జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి వార్డు రిప్రజెంటేటివ్ ఉంటాడు, విలేజ్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, పార్టీకి విలేజ్లో అధ్యక్షుడు ఉంటాడు, వార్డుకి అధ్యక్షుడు ఉంటాడు, మున్సిపాలిటీలో అక్కడ కార్పొరేటర్ ఉంటారు. వీళ్ళందరికీ కబురు చెప్పే ఇవాళ నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నా కూడా, నన్ను గెలిచినా కూడా, ప్రజలు ప్రత్యక్షంగా సరాసరి నాకు ఓటేసినా కూడా వాళ్ళకి చెప్పే వెళ్తాం. చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళతో వెళ్ళాం కదా. ఇది గాడి తప్పినప్పుడు, అడుగు తప్పు పడినప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటాయి. కానీ మేము ఏనాడు మాట్లాడలేదు, ఒకరోజు కూడా మేము మాట్లాడలేదు. కనీసం ముఖ్యమంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయలేదే, మేమేం చేయలేదు ఇట్లాంటిది. వైఎస్ షర్మిల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల ఓటు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు, ఈ రెండే ఉంటాయండి రేపొద్దున.
షర్మిల ఓటు, చంద్రబాబు ఓటు, పవన్ కళ్యాణ్ ఓటు, సిపిఐ ఓటు, కాంగ్రెస్ ఓటు, ఆ ఓటు ఈ ఓటు ఏ ఓటు ఉండదా? అన్ని ఓట్లు ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాలా వద్దా అనేది ఖచ్చితంగా జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే వాళ్ళు ఖచ్చితంగా 50% పైబడి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు కావాలనే మూడ్లో ఉన్నారు. మళ్ళీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కిట్టుపై మీ ప్రభావం ఎంత ఉంటుంది? మీరు బొమ్మరిల్లు ఫాదరా లేకపోతే నార్మల్గా ఎంకరేజ్ చేస్తారా? నా తండ్రి బొమ్మరిల్లు ఫాదర్ కాదు, నేను బొమ్మరిల్లు ఫాదర్ కాదు. అతను ఇండిపెండెంట్గానే ఒక రాజకీయ నాయకుడు షైన్ అవ్వాలంటే, ఒక ప్రజానాయకుడు షైన్ అవ్వాలంటే ప్రజల్లో మమేకమై సొంతంగా నిర్ణయాధికారం ఉంటే మాత్రమే ప్రజల్లో మనగలుగుతారు తప్పితే డిపెండెంట్గా ఉంటే ఎప్పటికీ డిపెండెంట్గా ఉంటారు. ప్రజల్లో మనదాలటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి అతను ఎప్పుడో వదిలేసాం ప్రజల్లోకి. గడిచిన 4 సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు. అలా ఉంటే మాత్రమే రాజకీయాల్లో మనజాలడు, ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలరు. కాబట్టి అటువంటి పోకడలు ఆలోచనలు ఉన్నటువంటి దృక్పథం నాది కాదు. ఓవరాల్గా చెప్పండి, గెలవడానికి సీట్లు 100 పైన కావాలనుకోండి, మీకు ఎన్ని వస్తాయి ఓవరాల్గా? మీకు 175కి టార్గెట్ మాది. ఇదే మాట చెప్తున్నారు కానీ ఇన్ని వస్తాయని ఖచ్చితంగా చెప్పట్లేదు. వచ్చి చూపిస్తాం, గెలిచి చూపిస్తాం. మీరు 151 అన్నప్పుడు జన సునామీ రాబోతుందని చెప్పాం. ఆ రోజు కూడా హాస్యాస్పదంగా మాట్లాడారు. ఇన్ని వస్తాయి ఖచ్చితంగా, సునామీలాగా వస్తుంది, ఇది జన సునామీ అని చెప్తే ఆ రోజు కూడా, అప్పుడు 5 ఏళ్ల క్రితం కూడా ఇలా చాలామంది పాత్రికేయ మిత్రులు మాట్లాడారు. మళ్ళీ చెప్తున్నాం, 175 మా టార్గెట్. 175 ఎందుకు రావు, ప్రజలు మాకు ఎందుకు ఎవరు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్లో మీకు ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఆర్ బి, ఎస్కేప్ కావడానికి లేదు, కంపల్సరీ ఆన్సర్ చెప్పాలి. అలాగే. రాజకీయంగా పేరుని నాని రిటైర్డ్ హట్టా? రిటైర్డ్ హత్య ఉండదు. అలా సంతృప్తికరమైన రాజకీయ జీవితం, సంతృప్తికరమైనటువంటి ప్రజా జీవితం. నా ఊరికి ఒక ఎమ్మెల్యేగా చాలామంది ఎమ్మెల్యేలు చేయలేకపోయినటువంటి ఎన్నో కంటే కూడా నేను చాలా చేశాను. సంతృప్తికరంగా నా ఊరు, నన్ను కన్న నేలకి, నాకు ఈ అధికారం ఇచ్చిన ప్రజలకి ఎంతో కొంత రుణం తీర్చుకున్నాననేటువంటి సంతృప్తితో దిగి వెళ్తున్నాను. 3 నానీలు ఉన్నారు. 3 నానీల్లో అధిష్టానానికి క్లోజ్గా ఉన్న నాని ఎవరు? ఆళ్ళ నాని, పేని నాని, కొడాలి నాని. 3 క్లోజ్. ఒక్కరు ఉంటారుగా? ఆళ్ళ నాని. ఎందుకు? జగన్ అడగాలి, నన్ను అడిగితే. అంటే మీరు ఆన్సర్ ఇస్తున్నారు కాబట్టి మీరే ఆన్సర్ చెప్పాలి. ఎవరు దగ్గర ఇష్టం అని చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే ఆయనకి తెలవాలి, ఎందుకు అనేది నన్ను అడిగితే. మీరే ఆయన ఇష్టమని అంటున్నారు, ఎందుకు ఇష్టమని అడుగుతున్నా. నేను అట్లా ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది, మీకే ఎందుకు ప్రమోషన్ అంటే? సరే మీరెందుకు కాదని అనుకుంటున్నారు? తెలుసు కదా నాకు. ఏంటి అసలు తెలియదు. మా ముగ్గురులో ఆళ్ళని పెద్దపేట. ఆ సీక్రెట్ చెప్పొచ్చు కదా, ఎందుకని? ఆయన చెప్పాలి ఆళ్ళని చెప్పాలి, లేకపోతే జగన్ గారు చెప్పాలి. సరే, సినిమా రంగంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి, పవన్ కళ్యాణ్? చిరంజీవి అసలు బోర్డులకు దండేసేవాళ్ళం, పొద్దున్నే తెల్లవారుజామున షోకి వెళ్ళేవాళ్ళం. అసలు మామూలు అట్లయితే ఉండేది. చిరంజీవి పిచ్చితోనే వచ్చాం. పెద్ద అయ్యాక ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అందరికీ చూస్తున్నాం. ఇప్పుడు కూడా చిరంజీవి అంటేనే ఇష్టం? పాత ఇష్టం పోదు కదా. వీరిలో మీకు రాజకీయంగా ప్రత్యర్థి ఎవరు? బాలశౌర్య, కొల్లు రవీంద్రనా? కొల్లు రవీంద్ర. ఓకే, అంటే అక్కడ లోకల్గా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి. ఎన్నికల్లో మనతో రోజువారీ తలపడేవాళ్ళు, రోజువారీ మనం ఎవరు ఎత్తుగడలను ఫేస్ చేయాలో వాళ్ళే ప్రత్యర్థులు అవుతారు. పేని నాని భవిష్యత్తు తీర్థయాత్రలా లేక వైఎస్ఆర్సీపీ మౌత్ పీసా? ప్రధానంగా కుటుంబ జీవితం. జగన్ కోరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి 5 ఎడిటర్స్ అందరూ కూడా. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్ 5 ఎడిటర్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.